సో ఇంకా ఎలక్ట్రానిక్ వస్తువులే కావచ్చు, గ్యాడ్జెట్సే కావచ్చు, ఇంకా నిత్యావసర సరుకులు ఉన్నాయి. సో అన్నిటి మీద పెంచుతారని అనుకోవచ్చా మనం? ఆల్రెడీ వేసినంత మటుకు వేసేసారని ఆఖరికి పెరుగు అది కాదండి, చాలా బాధగా ఉంటుంది చిన్న చిన్న విషయాల్లో. ఆఖరికి ఇలా ప్యాక్ చేస్తే, ఇప్పుడు ప్యాక్ చేయకపోతే జనాలు ఇష్టపడరు. అవును, మీకు అర్థమైంది కదండి, ఏదో రోడ్ సైడ్ వచ్చింది అనుకుంటారు. ఎంత కష్టపడి చేసుకుని అనేక మంది, నేను చెప్తానండి, ఇక హైదరాబాద్ కానీ లేకపోతే బెంగళూరు అనేక మంది యాదవ్ సోదరులు కానీ మిగతా వాళ్ళు కానీ పన్నీర్ తయారు చేస్తారు. దానికి ఏమైనా చేస్తే అంటే ఇలా క్యాన్లు అమ్మితే కష్టం కదా, దానికి ప్యాకెట్ దాని మీద ఛార్జ్ అని పెట్టారు మొట్టమొదటిలో. అలాగే వస్త్రాల మీద చాలా చాలా ఇబ్బంది కలిగించిన ప్రభుత్వాలు. ఇది పక్కా ఆదానీ గారు అండ్ కో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లే నడుస్తున్నాయి. చాలా ఫైనల్లీ అదే క్లారిటీ. ఇవాళ వాళ్ళకి మాత్రం ఏం ఇబ్బంది ఉండదండి, ఉన్నట్టు నడుస్తారు. 40-50 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ సంపద పెరిగిపోతుంది. సామాన్యులు ఎకనామిక్ సర్వేలో కూడా లేకపోతే ఇంటర్నేషనల్ రిపోర్ట్స్లో కూడా చూసుకుంటే ద డిస్పారిటీ ఈస్ గ్రోయింగ్ ఇయర్ బై ఇయర్. అంటే 17 పాయింట్ సూచిక, అంటే సంపన్నులు మరింత సంపన్నులు అవుతున్నారు. అంటే 3% దగ్గర 3% దగ్గర దేశంలో మోర్ దాన్ 50% నుంచి 60% సంపద, 15-60 సంపద చేకూరింది. ఆఖరి 50%లో సంపద నమ్ముతారు మీరు? నాట్ ఈవెన్ 7%. ఇంకా తగ్గిపోయింది ఇప్పుడు. తగ్గిపోయిందండి. ఇంతకుముందు ఎక్కువ సంపద ఉండేది. అంటే సామాన్యుల సంపద తగ్గిపోతుంది. అంటే 50% జనాభాలో ఉండే సంపద తగ్గిపోతే 3%లో ఉండే సంపద 2%కి చేరుకుంటే వాళ్ళ దగ్గర అంత సంపద ఉండే పరిస్థితి ఉంది. అంటే 56% వాళ్ళు 3% 2 కంట్రోల్ చేసే సిచ్యువేషన్కి వచ్చేసారంటే వెరీ అన్ఫార్చునేట్. సో మధ్యతరగతి వారి కోసం, ప్రభుత్వ ఉద్యోగుల కోసం కూడా 8th పే కమిషన్ ప్రభుత్వ ఉద్యోగులు అండి. నేను మళ్ళీ అంటున్నట్టు ఒకప్పుడు చాలా కష్టాలు పడి బతకలేక పడిపోతారనేవారు. 1985లో సబ్ ఇన్స్పెక్టర్ బేసిక్ పే 500 రూపాయలు ప్లస్ ఉండేది. మా మేనమామ గారు డిఎంహెచ్ఓ చేశారండి. అంతకుముందు డాక్టర్గా ఉన్నప్పుడు 450 రూపాయలు, అంటే రేటు తక్కువ. కానీ ప్రతి పచారీ కుట్లో అకౌంట్ ఉండేది. మాస్టర్కి అయితే ఇంకా తక్కువ ఉండేది. ఇవాళ యూజీసీ గ్రాంట్స్ వచ్చిన తర్వాత, మిగతా వచ్చిన తర్వాత చాలా అంటే పెరిగింది. ఇంకా వాళ్ళకి నేను తక్కువ అంటే కంపేరిజన్గా చూస్తే చాలా ఎక్కువ పెరిగినాయండి. ప్రభుత్వ ఉద్యోగులు కూడా సరే, ప్రభుత్వ ఉద్యోగులకి రక్షణ ఉంటుందండి, వాళ్ళ సెక్యూరిటీ ఉంటుంది. అందులో కష్టపడి పనిచేసే వాళ్ళు, ప్రాణాలు తెగించి పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది చంపేశారు కూడా ఈ మాఫియాలు. కానీ నేనేమంటున్నానంటే అందులో చాలామంది డబ్బులు లేకుండా పనిచేస్తారు అనేది కూడా ఉంది. కానీ వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది. ఈ ఒక సిపిఎస్ ప్రాబ్లం ఉంది తప్ప చెప్తానండి, వాళ్ళు బయటికి వెళ్ళి థియేటర్ ఉంటే వాట్ అబౌట్ అదర్స్ అండి. వాళ్ళు సామాన్యులు చాలామంది ఉన్నారు. మీరు నిజంగా చెప్తాను, 10-20 వేల ఉద్యోగులు కుర్రాళ్ళు ఇది అనుకుంటాను మేము సంపాదిస్తాం. రేపు పొద్దున ట్రంప్ గారు వచ్చింది, ట్రంప్ మావ తర్వాత అక్కడ మిగతా పక్క రాష్ట్రాల్లో కూడా ఇబ్బందులు పెట్టారనుకోండి, ఎంతమంది వలస వెళ్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే స్టూడెంట్స్ వెళ్ళారో అక్కడ ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నారు పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి. ఇంతకు ముందు ఇంకా మొదలవ్వలేదండి. అది మొదలైతే కనుక ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం వచ్చిన తర్వాత, చైనాది వచ్చిన తర్వాత డీప్ సీక్ అని చూస్తున్నాం. అది జనవరి 5వ తారీఖున 422 స్థానాలు ఉంటే జనవరి 27-28 నాటికి ఫాస్ట్ టాప్ ప్లేస్లోకి వచ్చింది. iOSలో, ఆండ్రాయిడ్లో కూడా 4-5 స్థానాలు ఉంది. ప్రపంచంలో ఆ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే 50 కోట్ల రూపాయలతో వీళ్ళు ఇప్పుడు మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఖర్చు పెట్టింది అమెరికా 50 లక్షల కోట్లు ఉంటుందండి. 50 లక్షల కోట్ల రూపాయలు. సబ్జెక్ట్ కరెక్షన్ డిపెండ్ అపాన్ సో మెనీ రిపోర్ట్స్ అనుకోండి. 55 కోట్లతో ఏది డీప్ సీక్ వచ్చిందంటే రేపు పొద్దున్న ఏం జరగబోతుంది? దయచేసి స్వయం సమృద్ధిగా ఉండాలంటే డెఫినెట్గా అందరూ కూడా ఆలోచించుకోవాలి అని నా